ఈనాటి ధ్యాన కీర్తన 95వ కీర్తన భాగం. ఈ 95వ కీర్తన భాగంలో ఉన్న సారాంశాన్ని ఈ దినం మనం ధ్యానించబోతూ ఉన్నాం. ఈ 95వ కీర్తన భాగంలో సారాంశం 11 వచనాల సారాంశం ఒకటి ఏమిటంటే, మన ఆరాధిస్తున్న దేవుడు మన హృదయములను పరిశీలించేవాడు. ఎందుకంటే ఆయన పై రూపాన్ని లక్ష్య పెట్టేవాడు కాదు. ఎటువంటి వస్త్రాలు ధరించాము, ఏ విధంగా మనం వస్తున్నాం అనేది ఆయన చూసేవాడు కాదు. కానీ ఏ మనసుతో ఆయన సన్నిధికి వస్తున్నామో మన మనసులను, మన హృదయాలను పరిశీలిస్తున్న దేవుడు ఆయన. కనుక దేవదేవుడిని మనం ఆరాధిస్తున్నప్పుడు, సేవిస్తున్నప్పుడు పెదవులతో కాదు కానీ హృదయముతో ఆయన ఆరాధించాలని, హృదయముతో ఆయన్ని సేవించేవారు ఉంటే ఆ దేవదేవుడు మన ఆరాధన అంగీకరించి మన ఆశీర్వదిస్తాడని ఈ కీర్తన భాగంలో భక్తుడు తన అనుభవాన్ని బయలుపరిచారు. కనుక మనం హృదయముతో దేవుడిని ఆరాధించే అనుభవం కావాలి. మనం పెదవులతోనే ఆయన ఆరాధిస్తున్నామా లేక హృదయంతో ఆరాధిస్తున్నామా? ఎవరికి వారు పరీక్షించుకోవాలండి. ఎందుకొరకంటే మనం ఏ విధంగా దేవుడిని ఆరాధిస్తున్నామో ఎవరికి వారికే తెలుసు. కాబట్టి ప్రియులారా, దేవుడు కోరేది హృదయముతో దేవుని ఆరాధించేవారు కావాలి. హృదయముతో ఎవరైతే ఆరాధిస్తారో వారి ఆరాధన అంగీకరిస్తాడు, వారిని ఆశీర్వదిస్తాడని ఈ కీర్తన భాగం మనకు చాలా తేటగా బోధిస్తుంది ప్రియులారా. కనుక మనము ఆ దేవదేవుని హృదయముతో ఆరాధించే వారంగా ఉండాలి అనేది దైవలేఖనాలు చెప్తున్న సత్యం. స్తోత్రం చెబుదామండి. చూడండి, ప్రవక్త అయిన యెషయా గారు ప్రవచిస్తున్నాడు. ఎందుకంటే ఈ లోక మానవులు దేవుని ఏ విధంగా ఆరాధిస్తున్నారో దేవుని ఆత్మతో వివేచించి ఆయన తెలియజేసిన మాటలు ఉన్నాయి. యెషయా గ్రంథం ఒకసారి తీస్తారండి. యెషయా గ్రంథంలో ఈ మాటలు ఉంటాయి. 29వ అధ్యాయం 13వ వచనాన్ని చదివి సహాయం చేయండి. యెషయా గ్రంథం 29వ అధ్యాయం 13వ వచనం. ప్రభువు ఇలాగ సెలవిచ్చుచున్నాడు, ఈ ప్రజలు నోటి మాటతో నా యొద్దకు వచ్చుచున్నారు, పెదవులతోనే నన్ను గణపరుస్తున్నారు గాని వారి హృదయాన్ని నాకు దూరముగా చేసుకుని ఉన్నారు. వారు నా ఎడల చూపే భయభక్తులు మానవుల విధులను బట్టి వారు నేర్చుకున్నవి. స్తోత్రం చెల్లించండి అందరూ. హల్లెలూయా. లోకములో ఎంతో భక్తి జరుగుతుందండి. కనుక భక్తి ఎలా చేయాలో దేవుడే తన యొక్క భక్తుల ద్వారా బయలుపరుస్తున్నాడు. భక్తుల ద్వారా తెలియజేసినా కానీ ఈనాటి ప్రజలు ఈ యొక్క దేవుడు తెలియజేసిన రీతిగా ఆరాధించకుండా వారి ఇష్టానుసారంగానే ఆరాధిస్తున్నారైతే దేవుడే ప్రవక్త అయిన యెషయాను మరుగుపరిచి ఆయనలో నుండి మాట్లాడుతున్న మాటలు ఇవి. ఇదిగో నా వద్దకు వచ్చినటువంటి ప్రజలు పెదవులతోనే నన్ను ఆరాధిస్తున్నారు, హృదయం మాత్రం నాకు దూరముగా చేసుకుని ఉన్నారు. మనుషులు కల్పించే పద్ధతులను బట్టి వారు భక్తి చేస్తున్నారు కానీ నా యందు భయభక్తులు కలిగిన వారే భక్తి చేయట్లేదు అంటున్నాడు. ఎందుకంటే లోకములో మనిషిగా పుట్టిన ప్రతి మానవుడు కూడా దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉండాలండి.
ఎందుకంటే సమస్త మానవాళిని సృజించిన వాడు దేవుడే. మాట ద్వారా సృష్టిని చేసిన దేవుడు, ఆయన నోటి మాట ద్వారా సృష్టిని చేసిన దేవుడు తన స్వహస్తాలతో మానవుణ్ణి సృజించాడు. కనుక ప్రతి మానవుడు దేవుని రూపములో ఉన్నాడు. దేవుడు తన రూపములో తన పోలికలో మానవుని సృజించాడు. ఆది మానవు నుంచే ప్రతి మానవుడు కూడా లోకంలో పుడుతున్నారు, విస్తరిస్తున్నారు. కనుక మానవుడు దేవుని రూపములో ఉన్నాడు, దేవుని పోలికలో ఉన్నాడు. కనుక మనిషిగా పడిన ప్రతి మానవుడు కూడా దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా. దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉండాలి. ఎందుకంటే దేవుడు మానవుని చేసుకున్నది ఆయన కోసమే. ఈ సృష్టి అంతా మానవుని కొరకు చేశాడు, మానవుని మాత్రం దేవుడు కొరకు దేవుడు చేసుకున్నాడు. కనుక మానవుడు దేవునికి దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉండాలి. అప్పుడే దేవుడు వారిని ఇష్టపడతాడు. దేవునికి స్తోత్రం. కనుక దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉండవలసిన మానవులట దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉండకుండా దేవుని ఎడల భయము లేని వారే వారి ఇష్టానుసారంగా కొన్ని పద్ధతులు ఏర్పాటు చేసుకున్నారటండి. దేవుడిని ఆరాధించడానికి కొన్ని పద్ధతులు ఏర్పాటు చేసుకున్నారు దేవుడిని ఆరాధించడానికి. దేవుడు చెప్పినవి కావివి లోకంలో జరుగుతున్నవి. చూడండి, ఎక్కడ చూసినా భక్తి జరుగుతుంది. వారు చేసేది ఏమిటంటే సృష్టిలో దేవుడు మన కొరకు సృజించిన మానవుల కొరకు సృజించిన వాటిని ఈ మానవుడు పట్టుకెళ్ళి దేవుడి సన్నిధిలో పెట్టి ఆరాధన చేస్తున్నారు. కనుక దేవుడు కోరేది మన హృదయాన్ని, హృదయముతో ఆరాధించమని దేవుడు చెప్తే మానవులేమో వారు పెదవులతో ఆరాధిస్తున్నారని బైబిల్ తేటగా చెప్తుందండి. యెషయా ప్రవక్త చెప్పిన మాటే యేసు ప్రభువారు కూడా లోకానికి వచ్చిన తరువాత యేసు ప్రభువారు కూడా జ్ఞాపకం చేశారండి. మత్తయి రాసిన సువార్త 15వ అధ్యాయంలో ఈ మాటలు ఉంటాయి. ఒకసారి చదవండి. మత్తయి రాసిన సువార్త 15వ అధ్యాయం 6వ వచనం చదవండి. దయతో మీరు మీ పారంపర్య ఆచారాల నిమిత్తమై దేవుని వాక్యమును నిరర్ధకము చేయుచున్నారు. క్రీస్తు పూర్వం ప్రవక్త అయిన యెషయా దేవుని ఆత్మ కలిగి ప్రవచించాడు. లోకములో భక్తి ఎలా జరుగుతుందో తెలియజేశాడు. దేవుడు కోరేది వేరు, మానవుడు చేసే భక్తి వేరు. మానవుడేమో వాడు కొన్ని పద్ధతులను ఏర్పాటు చేసుకున్నారంట భక్తి చేయడానికి. దేవుడేమో మానవుడి నుంచి కోరేది హృదయాన్ని. తన హృదయముతో ఆయన ఆరాధించమని, తన మనసుతో దేవుణ్ణి స్తుతించమని దేవుడు కోరుకుంటే హృదయాన్నేమో దూరం చేసుకుంటున్నారు. కొన్ని పద్ధతుల ద్వారా దేవుణ్ణి ఆరాధన చేస్తున్నారు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు భూలోకానికి వచ్చింది ఎందుకో తెలుసా? మానవులు కల్పించిన పద్ధతులను దూరం చేసి దేవుడికి ఇష్టమైన రీతిలో ఆత్మతో సత్యముతో దేవుడిని ఆరాధించేవారిగా మానవుల్ని చేయడానికే వచ్చాడు. స్తోత్రం చెల్లిందామండి. దేవుణ్ణి యథార్థంగా ఆరాధించేవారట ఆత్మతోనూ సత్యముతో ఆరాధించాలి. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథములో సమరీ స్త్రీతో యేసే చెప్పాడు. యోహాను సువార్త 4వ అధ్యాయంలో ఉంటుంది. అమ్మా 21వ వచనం చదివితే, అమ్మ ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమందు ఈ పర్వతం మీదైనను యెరూషలేములోనైనను మీరు మీ తండ్రిని ఆరాధింపరు.
నా మాట నమ్ము. మీరు మీకు తెలియని దానిని ఆరాధించువారు, మేము మాకు తెలిసిన దానిని ఆరాధించువారం. రక్షణ అనేది యూదుల్లో నుండే కలుగుచున్నది. అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలం వచ్చుచున్నది, ఇప్పుడు వచ్చే ఉన్నదని ప్రభు చెప్పిన మాట అది. స్తోత్రం చెబుదామండి. ఆది నుంచి దేవుడు కోరేది ఒకటేనండి, ఆత్మతో సత్యముతో దేవుడిని ఆరాధించాలి. దేవుణ్ణి యథార్థముగా ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. అలాగ ఆరాధిస్తేనే దేవుడు ఆరాధన అంగీకరిస్తాడు. అంతేగాని ఈ ఆత్మతో సత్యముతో ఆరాధించడం మానేశారు. ఎందుకంటే దేవుడు కోరుకునే హృదయాన్ని దూరంగా ఉంచుకున్నారు. ఏవో మనుషులు కల్పించే పద్ధతుల ద్వారా దేవుని ఆరాధించడం ప్రారంభించారు. ఈవేళ చూడండి, దేవుని మందిరానికి వచ్చిన మనం ఒకసారి ఆలోచన చేస్తే, వచ్చిన మనం హృదయాన్ని దేవుడికి అప్పగించుకుని ఆయన సేవిస్తున్నామా, లేక హృదయాన్ని ఎక్కడో పెట్టుకుని పెదాలతో మనము ఆయన ఆరాధిస్తున్నామో పరిశీలించుకుంటే మనకు అర్థమవుతాయి. చాలామంది హృదయం ఎక్కడెక్కడో ఆలోచనలో పడేస్తారు. ఇక్కడ మనిషి అంటే ఉంటారు, అలవాటు భక్తి చేస్తారు. ఎవరైనా పాటలు పాడితే పాటలు పాడేస్తారు, ప్రార్థన చేస్తే ప్రార్థన చేస్తారు, స్తోత్రం అంటే స్తోత్రం చెప్తారు, పెదవులతో భక్తి చేస్తారు. కానీ హృదయాన్ని మాత్రం దూరంగా ఉంచుకుంటారు. అంటే ఎక్కడెక్కడో తిరుగుతుంటుంది హృదయం చాలామందిది. మనసు ఎక్కడ ఉండదు, మనసు మాత్రం ఉంటారు. అదే పెదవుల భక్తి అంటే. మీకే అర్థమవుతుంది. మీరు ఇక్కడ ఉన్నప్పుడు మీ మనసులోకి ఏదైనా ఆలోచన వచ్చిందంటే, ఇంటి వద్దన్న విషయాలు, బంధువుల విషయాలు, మీ బిడ్డల విషయాలు ఏవేవో మీరు ఆలోచిస్తూ ఉన్నారంటే మీ హృదయము దేవుడికి ఇవ్వలేదన్నమాట. నిజంగా మీరు వస్తున్న దేవుని మందిరములకు అడుగెట్టే ముందు దేవుడికి హృదయాన్ని అప్పగించుకుంటే ఈ హృదయంలోనికి లోకసన ఆలోచనలు ఏమీ దేవుడు రానివ్వడు. హృదయముతోనే దేవుడిని ఆరాధించేవారుగా ఇక్కడ దేవుడు మనం సిద్ధపరుస్తాడు. అందుకే ప్రభు అడిగాడు, నా కుమారుడా నీ హృదయము నాకిమ్ము, నా మార్గములు మీ కన్నులకు ఇంపుగా ఉండనిమ్ము అన్నాడు దేవుడు. స్తోత్రం చెల్లిందామండి. కనుక దేవునికి హృదయాన్ని అప్పగించుకుంటే దేవుని మాటలు చాలా రుచిగా ఉంటాయండి. మనసు అప్పగించుకుని వినండి, దేవుని మాటలు వినేగొలిది వినాలనిపిస్తుంది. దేవుణ్ణి స్తుతించే కొలిది స్తుతించాలనిపిస్తుంది. మీకు ఒకసారి పూర్వకాలాన్ని జ్ఞాపం చేసుకుంటే, ఆనాడు భక్తులు దేవునికి హృదయాన్ని ఇచ్చేవారు కనుక ఇక్కడ దేవుడి సేవకుడు వాక్యం చెప్తున్నప్పుడు వాక్యాన్ని వింటున్నప్పుడే వారి హృదయం ఉప్పొంగిపోయేదండి. అందుకనే వారు వాక్యాన్ని వింటూనే దేవునికి స్తోత్రాలు చెప్పేసేవారు. ఇప్పుడు భక్తులు వేరు, దేవునికి స్తోత్రం అని సేవకుడు చెప్తే స్తోత్రం అని చేయెత్తుతున్నారు. తందాన తాను అయిపోయిందంటే మనసు ఎక్కడ లేదు. వాక్యం వింటున్నప్పుడు నిజంగా మీలో ఆ వాక్యము జీవము గలదు కనుక మనసు అప్పగించుకుని వినేవారు మదిని కదిలిస్తుంది. వాక్యం, దేవుని వాక్యం ఎప్పుడు మన హృదయాన్ని కదిలిస్తుందండి. కవ్వించదు, కదిలిస్తుంది. ఎప్పుడైతే కదిలించబడతాదో దేవునికి స్తోత్రం చెప్తావు. కవ్వించే మాటలైతే నవ్వుతావు, పక్కపక్క నవ్వుతావు, ఎరగబడి నవ్వుతావు. దానివల్ల ప్రయోజనం లేదు. స్తోత్రం చెల్లించండి అందరూ. దేవుని వాక్యానికి హృదయాన్ని అప్పగించుకుంటే హృదయము కదిలించబడుతుంది. హృదయం కదిలించబడుతుంది. హల్లెలూయా. దాన్నే విరిగి నలిగిన హృదయం అన్నారు. విరిగి నలిగిన హృదయముతో దేవుని సన్నిధిలో దేవుని వాక్యమే మన హృదయాన్ని కదిలిస్తుంది. అప్పగించుకుంటే కదిలించబడినప్పుడు ఎంత ఆనందం అండి. దేవుళ్ళు ఆనందిస్తామండి. హృదయాన్ని కదిలించేవాడు దేవుడు. దేవుని స్తోత్రం చెల్లించండి అందరూ. హల్లెలూయా.
బిగ్గరగా స్తోత్రం చెబుదామా? కనుక మన హృదయాన్ని కదిలించేవాడు దేవుడు. ఆ కదిలించే మాటనే విరిగి నలిగిన హృదయం అన్నాడు. మన హృదయం కదిలించబడుతున్నప్పుడు, నలగగొట్టబడుతున్నప్పుడు మనకట దేవుళ్ళు ఆనందం అధికమవుతుందటే. దేవుళ్ళు ఆనందిస్తాం, పరవశించిపోతాం. దేవుణ్ణి మన నోరు దేవుని స్తుతించడం ప్రారంభిస్తుంది. హల్లెలూయా. కనుక అటువంటి అనుభవం దేవుని ప్రజలైన మనకు ఉండాలి. అదే దేవుడు కోరుకుంటున్నాడండి. ప్రవక్త అయిన ఇర్మియా ద్వారా కూడా దేవుడు మాట్లాడాడండి ఆనాడు. 31వ అధ్యాయం ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 31వ వచనం చదవండి దయతో. ఇర్మియా ప్రవక్త ద్వారా కూడా దేవుడు మాట్లాడాడు. దేవుడు ఏర్పరచుకున్న ప్రజలైన ఇశ్రాయేలీల కొరకు. క్రీస్తు పూర్వం దేవుడు ఏర్పరచుకున్న ప్రజల పేరు ఇశ్రాయేలీయులు. ఇది మనకి చరిత్రపూర్తిగా తెలాలి, గుర్తుంచుకోవాలి. క్రీస్తు పూర్వం దేవుడు ఏర్పరచుకున్న ప్రజల పేరు ఇశ్రాయేలీయులు. క్రీస్తు శకములో దేవుడు ఏర్పరచుకున్న ప్రజలమైన మన పేరు మాట్లాడలేదు, క్రైస్తవులు. ఎన్నిసార్లు విన్నా మాట్లాడరు మీరు. అడిగినప్పుడు చెప్పాలి, స్తోత్రం చెల్లించండి అందరూ. ఈ క్రీస్తు శకములో దేవుడు ఏర్పరచుకున్న ప్రజల పేరు క్రైస్తవులు. 2025 సంవత్సరాల నుండి కూడా దేవుడు ఏర్పరచుకున్న ప్రజలకు క్రైస్తవులు అని పేరు. ఇది క్రీస్తు శకం. క్రీస్తు పూర్వం దేవుడు ఏర్పరచుకున్న ప్రజల పేరు ఇశ్రాయేలీయులు. హల్లెలూయా. కనుక క్రీస్తు పూర్వం దేవుడు ఏర్పరచుకున్న ప్రజలు కూడా ఆత్మతో సత్యముతో దేవుని ఆరాధించవలసిన వారై ఉండగా వారు పెదవులతోనే భక్తి చేయడం ప్రారంభించారంట. వారు హృదయం దేవునికి దూరంగానే ఉందటండి. తన హృదయాన్ని దేవుడికి వారు అప్పగించుకోలేదటండి. అప్పగించుకోకుండానే భక్తి చేయడం ప్రారంభించారంట. అప్పుడు ఇర్మియా ద్వారా ఆనాటి ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు మాట్లాడుదంటాడు, ఇదిగో యోధా ఇంటి వారలారా, ఇశ్రాయేలారా వినండి, మీకోగు నేను క్రొత్త నిబంధన చేయు కాలం రాబోతుంది. దేవుని స్తోత్రం. ఆ క్రొత్త నిబంధన అనేది ఐగుప్తు నుంచి మీ పితరులను రప్పించిన నాడు నేను చేసిన నిబంధన వంటిది కాదిది. హల్లెలూయా. ఎందుకని నేను చేయబోయే నిబంధన వారి హృదయములపై రాసేది. దేవునికి స్తోత్రం. ఆనాడు ఐగుప్తులోంచి ఇశ్రాయేలు ప్రజలను దేవుడు విమోచించిన తరువాత వారికి ఒక నిబంధన అనగా ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు మోషేతో. అది రాతి పలకల మీద రాసినటువంటి ధర్మశాస్త్రం. ఎందుకు ఇచ్చాడో తెలుసా? ఆనాడు దేవుని ప్రజలు ఇశ్రాయేలీయులు ఐగుప్తులో 430 సంవత్సరాలు ఉండిపోయారు. ఆ ఉన్న సమయంలో వారి హృదయం దేవునికి దూరం అయిపోయింది. వారి హృదయం నుండా పాపపు ఆలోచనలే, తలంపులే దేవునికి దూరం అయిపోయింది వారి హృదయం. కనుక వారికి ఒక నిబంధన పెట్టాడు. ఏమిటంటే, మీరు దేవునికి మీ హృదయాన్ని దూరం చేసుకున్నారు కనుక మీ హృదయం అంతా పాపముతో నింపబడింది, మోసముతో నింపబడింది కనుక మీరు పాపులై ఉన్నారు. హల్లెలూయా. ఎందుకంటే ఎటువంటి పాపం మీలో ఉందంటే సృష్టికర్తనే మరిచిపోయి సృష్టిని పూజించేవారిగా మారిపోయారు. ఆత్మస్వరూపైన దేవునికి ఆకారాన్ని కల్పించడం ప్రారంభించారు. మనఃపూర్వకంగా దేవుని ఆరాధించవలసిన మీరు పెదవులతో ఆరాధించడం మొదలుపెట్టారు. అంతేకాదు, మీ కొరకు ఒక విశ్రాంతి దినాన్ని ఏర్పాటు చేసుకున్నారు. దాన్ని పరిశుద్ధంగా ఆచరించలేకపోతున్నారని 4 ఆజ్ఞలు మొదటి పలకలో రాసి పెట్టాడు. 6వ రాతి పలక మీద 6 ఆజ్ఞలు ఇచ్చాడు. మీరు దేవునికి హృదయాన్ని దూరం చేసుకోవడం వల్ల, పెదవులతో భక్తి చేయడం వల్ల మీరు నరహత్య చేసేవారుగా, వ్యభిచరించేవారుగా, మోసము చేసేవారుగా, అబద్ధమాడేవారుగా, దొంగిలిడేవారుగా, తల్లిదండ్రులను అవమానపరిచేవారుగా, నిన్ను వాళ్ళని పొరుగువారిని ప్రేమించకుండా పొరుగువారిని దాన్ని ఆశించేవారుగా మారిపోయారు.
ఇటువంటి భయంకరమైన పాపం మీలో ఉంది. హల్లెలూయా. కనుక మీరు పాపములో ఉన్నారు. దేవుని దృష్టిలోనూ పాపులైపోయారు, మనుషుల దృష్టిలో కూడా పాపులై ఉన్నారు అని దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చి వారిని భయపెట్టాడు, గద్దించాడండి. ఆ ధర్మశాస్త్రాన్ని ఎరిగిన వారు దైవ భయము కలిగి దేవునికి అప్పగించుకుంటారని దేవుని ఉద్దేశం. దేవుని ఉద్దేశం అండి. అయితే వారు ధర్మశాస్త్రాన్ని తెలుసుకున్నారు, వారు ఎటువంటి పాపములో ఉన్నారో తెలుసుకున్నారు. వారి హృదయం దేవునికి దూరం అవ్వడం వల్ల, పెదవులతో భక్తి చేయడం వల్ల వారిలోకి భయంకరమైన పాపం అనేది ఏర్పడిందని, దేవుణ్ణి దేవుడిగా ఆరాధించలేకపోతున్నారని, మనిషిని మనిషిగా ప్రేమించలేకపోతున్నారని వారికి తెలిసింది. కానీ వారు దైవ భయం అనేది వారిలో కలగలేదు. దేవునికి వారు అప్పగించుకోలేకపోయారు. దేవుని స్తోత్రం. ఎందుకొరకంటే ఐగుప్తులో అలవాటు చేసుకున్నటువంటి ఆ భక్తినే వారు అనుసరిస్తున్నారట. పెదవులతోనే దేవుని ఆరాధించడం ప్రారంభించారు. ఐగుప్తులో మనుషులు కల్పించిన పద్ధతులనే వారు అనుసరిస్తూ దేవుని సేవించడం ప్రారంభించారటండి. హల్లెలూయా. ధర్మశాస్త్రం ఎరిగి ఉన్నాడు, మేము పాపులమని గుర్తించారు, కానీ పాపము నుంచి విడిపించే దేవునికి అప్పగించుకోలేకపోయారు. అందుకని ఈనాడు లోక సంబంధమైన భక్తి క్రైస్తవ సమాజములో కూడా ఉందండి. వారు ఎలాగైతే పువ్వులు, పలహారాలు, ధూపదీప నైవేద్యాలు ఇవన్నీ కూడా మనుషులు కల్పించే పద్ధతులు, దేవుడు వాటిని కోరలేదండి. దేవునికి స్తోత్రం. దేవుడు కోరాడా? కోరలేదు. దేవుడు అంటాడు, ఇవన్నీ కూడా నేను మీకు ఇచ్చినవి, ఇవన్నీ కూడా నేను మీకు ఇచ్చాను, నాకు మీరు ఎందుకు పట్టుకోతున్నారు దేవుడు ప్రశ్నిస్తుంటే, అబ్బే మాండ్రే, దేవుడు మన కోసం ఇచ్చినవి ఈ పూలు, పలహారాలు, మరి పళ్ళు ఇవన్నీ కూడా దేవుడు మనకిచ్చినవండి. స్తోత్రం చెల్లించండి అందరూ. ఈ మాటలే చెప్పాడంట గుంటూరులో పాస్టర్ గారు. మీరు అందరూ కూడా పెద్ద పెద్ద షాట్ అంతా ఫోన్లు ఉన్నాయి, ఎంతమందికి ఉన్నాయి చేతులు? ఎందుకంటే లోకములో జరుగుతున్న భక్తి. పోలవరం అడిగాడు నన్ను, చిలకూరుపేటలో ఆ పాస్టర్ గారు చెప్పిన మాట, చాలా జీవితం అలాగే మొగ్గలాగుంటుంది, వికసించిన తర్వాత అందరినీ ఆకర్షిస్తుంది, మంచి సువాసన అనగా మంచిగా వారి పేరు ప్రకాశిస్తుంది. అది కొంతకాలమే, తర్వాత ఆహ్లాదకరమైన వికసించిన వారు ఏమైపోతారు? వాడిపోతారు. వాడిపోతే సువాసన కూడా వెళ్ళిపోద్ది. అంతే కదా. మనం కొంతకాలమే లోకంలో ప్రకాశిస్తాం, వికసిస్తాం, మన పేరు ప్రతిష్టలు వ్యాపించేస్తాయి. అది కొంతకాలమే. ఎల్లకాలం ఉంటుందా? ఉండదు. కొంతకాలమే ఉంటుంది. వాడిపోక మారదు, రాలిపోక మానదు. దాని మీదే పాటలు కట్టారు కూడా. హల్లెలూయా. దాన్ని కూడా వాళ్ళు రాధాంతం చేసేస్తున్నారు. స్తోత్రం చెబుదామా. అందుకనే లోకంలో మల్లు పువ్వుని ఎందుకు దేవుడు, ఎందుకంటే త్వరగా వాడిపోద్ది. ప్రియులారా గమనించాలి, ఈ దేవదేవుడు సృష్టి అంతటా అన్నీ కూడా మన కొరకే చేశాడు. అయితే మానవుడైతే సృష్టిలో మా దేవుడు కలగజేసిన వాటిని పట్టుకెళ్ళి దేవుని వద్ద అర్పిస్తున్నారు. 1,00,000 బిల్వార్చన అంటున్నారు. ఆకులు, అలవలు, పువ్వులు, పలహారాలు దేవుడు కోరుకునేవి కాదు. యెషయా గ్రంథంలో ఖచ్చితంగా రాశాడు అన్ని. స్తోత్రం చెల్లిందాం అందరం. హల్లెలూయా. దేవుడు కోరేది మానవ హృదయాన్ని. మానవ హృదయాన్ని దేవుడు కోరుతున్నాడండి. మానవుడు ఈ సత్యాన్ని తెలుసుకోవాలి. ఎందుకంటే మానవ హృదయం పవిత్రంగా ఉండాలి, అది దేవుని కోరిక. మానవ హృదయము మోసకరమైనదిగా, ఘోరమైన వ్యాధిగా మారిపోయింది. ఈ ఘోరమైన వ్యాధి నుండి, మోసకరమైన స్థితి నుంచి మానవ హృదయాన్ని పరిశుద్ధపరచాలని యథార్థమైన హృదయముగా మానవ హృదయాన్ని మార్చి ఆ హృదయముతో దేవుణ్ణి సేవించేవారిగా, హృదయముతో దేవుణ్ణి సేవిస్తే హృదయము నుండా దేవుని మాటలే ఉంటాయటండి. అందుకే అన్నాడు యేసు ప్రభువారు యోహాను సువార్త 15 చెప్పాడు, నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచియుండిన ఎడల మీకేది ఇష్టమో అడగండి అన్నాడు. నిజంగా నీ మనసు దేవునికి ఇస్తే నీ మది నిండా దేవుడు తన మాటలతో నింపేస్తాడంట. హల్లెలూయా.
దేవుని మాటలతో మన హృదయం నింపబడితే మనకి ఏది ఇష్టం చెప్పడండి? దేవుని స్తుతించడమే మనకి ఇష్టం, దేవుణ్ణి సేవించడమే మనకి ఇష్టం, దేవునిలో ఆనందించడమే మనకి ఇష్టం. ఎక్కడికి వెళ్ళినా, ఏ ప్రాంతానికి వెళ్ళినా ఆ దేవదేవుని కొరకు చెప్పకుండా, ఆ దేవుని కొరకు పాడకుండా, ఆ దేవుని కొరకు ప్రార్థించకుండా ఉండలేము. హల్లెలూయా! ఈ అనుభవం వస్తుంది మనలోకి. అది దేవుని కోరిక అండి. అయితే మానవుళ్ళు మనుషులు కల్పించే పద్ధతులను దేవుని ఆరాధించడం ప్రారంభించారు. వారి మనసు మాత్రం దేవుడు దూరంగా ఉంది. వారు చేసే పనులన్నీ మనుషులు కల్పించే పద్ధతులు. తెల్లారితే నీళ్ళకి వెళ్ళి స్నానం చేసేయడం. ఎన్నోసార్లు చెప్పాం మేము, ఎన్నోళ్ళు చెప్పకూడదు, అందుకే మేము చెప్పాం. స్తోత్రం చెబుదామండి అందరం. అలాగా ప్రార్థన చేద్దాంలేండి బ్రదర్, అంతవరకే మన పని. అంతేగాని మీరు చేసేది కరెక్ట్ కాదండి అడు ఒప్పుకుంటాడేంటి? అస్సలు ఒప్పుకోడండి. స్తోత్రం చెల్లించండి అందరూ, బిగ్గరగా దేవుని స్తుతించండి. హల్లెలూయా! అందుకనే ప్రియులారా, కొత్త నిబంధన కాలం రాబోతుంది. దేవుడు తన మాటలను రాతి పలకల మీద కాదు, పుస్తకాల మీద కాదు, మానవ హృదయాలపై రాసే దినాలు రాబోతున్నాయని ప్రవక్త అయిన ఇర్మియా ద్వారా దేవుడు ఆనాడే పలికాడు. అది హెబ్రీ పత్రికలో పౌలు భక్తుడు జ్ఞాపం చేస్తాడు దాన్ని. హెబ్రీ పత్రిక 8వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 8వ అధ్యాయం 8 నుండి 12 వరకు చదవడం దయతో త్వరలో. ఇది ఇర్మియా గ్రంథంలో ఇర్మియా ద్వారా దేవుడు పలికిన మాట. హెబ్రీ పత్రికలో పౌలు భక్తుడు జ్ఞాపం చేస్తున్నాడు దీన్ని. ఎందుకంటే ఆనాడు ప్రవక్తని ఇర్మియా ద్వారా దేవుడు పలికాడు. క్రొత్త నిబంధన చేయబోయే కాలం వస్తుంది. అది రాత పక్కల మీద రాసిచ్చేది కాదు, మానవ హృదయాలపై రాసేది. ఎవరైతే తమ హృదయాన్ని దేవుడికి అప్పగించుకుంటారో, దైవ సన్నిధికి వచ్చిన వారు హృదయాన్ని ఎప్పుడైతే ఆయనకి అప్పగించుకుంటారో, వారు మనసుల మీద, హృదయాల మీద నేను నా ధర్మ విధులు రాస్తాను. ఆ ధర్మ విధులు ఎప్పుడైతే వారు హృదయాల మీద రాస్తానో, వారు నా బిడ్డలుగా మారిపోతారు, నేను వారికి దేవుడిగా ఉంటాను. వారి హృదయాల మీద నా ధర్మ విధులు రాయబడి ఉన్న తరువాత ఇక మీదట ఎవరితోనూ ప్రభువును తెలుసుకోండి అని చెప్పని పని లేదు. ఎందుకంటే వారి జీవితాన్ని చూసిన వారే ప్రభువుని తెలుసుకుంటారు. దేవుని స్తోత్రం. మన హృదయాలపై దేవుని వాక్యం రాయబడితే మన బ్రతికే మారిపోద్దండి. నిష్ప్రయోజకులమైన మనం ప్రయోజకులుగా మారిపోతాం, దేవునికి ఇష్టలుగా మారిపోతాం. మన చూపులో, నడకలో, ప్రవర్తనలో మార్పు కలుగుతుంది. ఈ మార్పును చూసిన వారు మన బ్రతుకును మార్చిన యేసు వద్దకు తరలి వస్తారు. దేవుని స్తోత్రం చెబుదామండి. యేసు ఈ సమరీ స్త్రీతో సుకారణి గ్రామవాసులు మాట చెప్పారండి. అమ్మా, నువ్వు చెప్పిన దాన్ని బట్టి కాదు కానీ మేము చూచి నమ్మి నిజముగా ఆయన లోకరక్షకుడని నమ్ముతున్నామని చెప్పారు. స్తోత్రం చెల్లిందాం అందరూ. సమరీ స్త్రీ మార్పు పొందిన బ్రతుకును చూశారు. ఆమె మాటలో కలిగిన మార్పు, చూపులో, నడకలో, ప్రవర్తనలో కలిగిన మార్పును చూసిన సుకారణి గ్రామవాసులు ఆమె బ్రతుకును మార్చిన యేసు వద్దకు తరలి వచ్చి వారు బ్రతుకులు కూడా మార్చుకున్నారు. దేవుని స్తోత్రం. ఆ విధంగానే దేవదేవుడు కొత్త నిబంధన కాలంలో ఆయన నమ్ముకున్న మనం ఆయనకు మన హృదయాన్ని అప్పగించుకుంటే మన హృదయాల మీద ఈ క్రొత్త నిబంధన ధర్మశాస్త్రాన్ని అనగా ఆయన మాటలను మన హృదయం మీద రాస్తాడు. హల్లెలూయా. ఆయన మాటలు మన హృదయాల మీద రాస్తాడండి. నిజంగా అప్పగించుకుంటే రాస్తాడు. ఎందుకంటే ఆత్మస్వరూపిగా మన మధ్యనే ఉన్నాడు. ఆయన తన స్వహస్తాలతో మన హృదయం మీద రాయగలడు ఆయన. ఎందుకంటే ఆయన ఆత్మస్వరూపి. దేవుని స్తోత్రం. ఆయన ఏమైనా చేయగలడు. అప్పగించుకున్న వారు హృదయం మీద ఇక్కడ చెబుతున్న మాటలన్నీ ముద్రిస్తాడు ఆయన. నమ్మిన వారు స్తోత్రం చెబుతారా? చాలామంది వస్తారు కానీ మనసు అప్పగించుకోరండి. అందుకనే పుస్తకాల మీద రాసేసుకుంటారు. రాసుకుంటే మంచిదే కానీ ఇంటికి వెళ్ళి చదువుతారండి? చదువుతారా? రాసుకోవడమే పరిమితం. ఇంటికి వెళ్ళి మళ్ళా ఎలా ఉందో లేదో వాక్యం చదివిపోయిన హృదయాల మీద ముద్ర పడుతుంది.
చదవరండి. అందుకనే స్కూల్లో మాస్టర్లు చెప్తారు, మేము చెప్పిన పాఠాలు, మీరు రాసుకున్న పాఠాలు ఇంటికెళ్ళి చదవండి అని చెప్తారు. ఇంటికెళ్ళి చదివితే ఆ చెప్పినవి రాసుకున్నవి వారి హృదయాల్లో ముద్రించబడతాయి. హృదయాలు ముద్రించి చాలామంది అంటారు, నా బిడ్డకు జ్ఞాపశక్తి లేదండి అంటారు. జ్ఞాపశక్తి లేకపోవడం కాదు, నీ బిడ్డ చదువుపై మనసు పెట్టట్లేదు అంతే. మనసు పెడితే ఖచ్చితంగా ఆ మాటలో బిడ్డ హృదయంలో పడతాయండి. ఆ బిడ్డ హృదయంలో పడినప్పుడు అవి మరలా ఎవరో చెరపలేరండి. ఆ మాటలో ఆ బిడ్డకు జ్ఞాపకానికి వస్తాయి. స్తోత్రం చెల్లిందాం అందరం. హల్లెలూయా. కనుక మనసు లేదు చదువుకోవడానికి. చదువు మీద మనసు పెట్టరు, భక్తి చేస్తారు, దేవుని సందుకు వస్తారు, దేవునికి మనసు అప్పగించుకోరు. దేవునికి మనసు అప్పగించుకోకుండా ఇక్కడ చెప్తున్న దేవుని మాటలు హృదయములో ఎప్పుడు పడతాయి? హృదయం మీద ఎప్పుడు ముద్రించబడతాయి? నిజంగా నువ్వు అప్పగించుకుంటే పరిశుద్ధాత్ముడు మన హృదయం మీద వాటిని ముద్రిస్తాడు. హల్లెలూయా. అది ఎవ్వరూ కూడా చెరిపివేయలేరండి. యేసుక్రీస్తు ప్రభువారు శరీరధారిగా భూలోకంలో సంచరిస్తున్నప్పుడు బేతనియా అనే గ్రామానికి వెళ్ళారు. అక్కడ మరియా మార్తలు ఉన్నారు. మార్తేమో యేసయ్యని ఇంటికి ఆహ్వానించింది. మరియేమో యేసయ్య పాదాల వద్ద కూర్చుని యేసయ్య మాటలు వింటుంది. మార్త అనేకమైన పనులు పెట్టుకుని తొందరపడుతూ యేసయ్య వద్దకు వచ్చి అంటాది, ప్రభువా నీకు చింత లేదా? నేను ఒంటరిగా అనేకమైన పనులు చేసుకుంటున్నాను, నా సహోదరి నాకు సహాయం కొరకు పంపించాలని మనసు లేదా అంటాది. ప్రభువు అన్నాడు, అమ్మా మార్తా మార్తా, నువ్వు అనేకమైన పనులు పెట్టుకుని తొందరపడుచున్నావు, మరియా ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకుంది, ఆమె వద్ద నుంచి దానిని ఎవరూ తీసివేయలేరు. హల్లెలూయా. అదే దేవుని వాక్యం అంటే. నువ్వు మనసు అప్పగించుకుంటే నీ మనసు మీద దేవుని మాటలు ముద్రించబడతాయండి. చూడండి, మీకు అర్థం అవ్వడానికి లోక సంబంధమైన సినిమాలు కానీ సీరియల్ మాటలు ఎప్పుడు పరిశుద్ధాత్మ హృదయంలో పంపనం చూస్తా. అది వ్యత్యాసం. నువ్వు లోకపు మాటలు వినే మనసు నీకుంటే దుష్టుడైన సైతాన్ ఏం చేస్తాడన్న మాటలు నీ హృదయంలో పడేస్తాడు. అవి నువ్వు మర్చిపోవు, చచ్చే వరకు మర్చిపోనంటావు. స్తోత్రం చెల్లించండి అందరూ. కానీ దేవుని ప్రజలైన మనం దేవుని మాటలు వినే మనసుంటే, మనసు అప్పగించుకుని వింటే పరిశుద్ధాత్ముడు ఆ మాటలు మన హృదయములో ముద్రిస్తాడు. హల్లెలూయా. అవి మనం చనిపోయినా మనతో ఉంటాయంట. స్తోత్రం చెల్లించండి అందరూ. అవి ఎవరు చెరపలేరండి. దేవునికి స్తోత్రం చెల్లిందామా. హల్లెలూయా. ప్రియులారా గమనించాలి. కనుక మనం దేవుని మాటలు మన హృదయములో ముద్రించుకోవాలి. వీళ్ళు చాలామంది చూడండి, నిన్న ఒక ఫంక్షన్కి వెళ్ళాం. నిన్నైనా వెళితే అక్కడ పాటలు పాడేవాళ్ళు వచ్చారు, ఆర్కెస్ట్రా వారు. ఆడు సెలలో తెగ నొక్కేసుకున్నాడు. పాటకు అవకాశం ఇచ్చారు ఆడికి. సింగరు కిరాయికి వస్తారు కదా, ఎన్ని రకాల పాటలు ఉంటాయో వాళ్ళు సెలలో. మరి బుక్ లేదు, ఓ నొక్కే. నిజమే. మరి స్తోత్రం చెల్లిందమ్మా. ఎప్పుడూ చూసి పాడినమే, ఎప్పుడు రెఫరెన్స్ చెప్తే ఎతికేస్తావు. కానీ దేవుని మాట హృదయంలో ఉంటే వెతకవలసిన పని ఉందా? వెతకవలసిన పని లేదండి, వెంటనే చెప్పేస్తావు. మనసు అప్పగించుకుంటే నీ మనసులో నీ మధ్యలో 20 వాక్యాలన్నీ ముద్రించబడతాయి. స్తోత్రం చెబుదామండి. హల్లెలూయా. బిగ్గరగా దేవుని స్తుతించండి. హల్లెలూయా. కనుక కొన్ని మాటలన్నా దేవుని మాటలు హృదయం లేకపోతే ఎలాగండి? కొన్ని పాటలైనా చూడకుండా పాడకపోతే ఎలాగండి? కొన్ని స్థలాల్లో చూసి పాడే అవకాశం ఉండదు, చూడకుండా పాడవలసి వస్తుంది. కరెంట్ లేదు, చీకటి, నీకు పాట అవకాశం ఇచ్చారు. మరి చూసి పాడతానంటే కరెంట్ వచ్చే వరకు చూడాలి, నీకోసం లైట్ అరేంజ్ చేయాలి. ఈ తిప్పలన్నీ ఎందుకు? చూడకుండా పాడే అనుభవం కావాలి. స్తోత్రం చెల్లించండి అందరూ. చూడకుండా దేవుని వాక్యం చెప్పే అనుభవం కావాలి. హల్లెలూయా. మీకు ఎంతమంది తెలుసో, ఎదురుమోని మోజేసు గారిని మనం పిలిస్తే కుమ్మరినింటి కాడ పెడితే కరెంటు పోయిందని, జనరేటర్ లేదని, ఇష్టమా లైట్ పెట్టామని మాట్లాడకుండా దిగెళ్ళిపోయాడు. కొన్ని మాటలు చెప్పాయన. అప్పటి నుంచి మర్చిపోలేను ఆయన. నేను నీలాంటి పిలవకూడదు. దేవుని స్తోత్రం చెల్లించండి. అయ్యో బ్రాహ్మడంట, బ్రాహ్మణుల ఇంటి పక్కన పెట్టిన సభలో మన దగ్గర ఏమీ లేకపోయినా వాక్స్ వినిపించాలని పెట్టాము. అక్కడ కరెంట్ పోయింది, జనరేటర్ పెట్టే శక్తి మన దగ్గర లేదు. అప్పుడు
ఫిస్టమాల్ లైట్ పెట్టాం, అదేనా కర్సనల్ లైట్ ఉంది మన దగ్గర, అది కొట్టుకోటి వెలిగించి పెడితే ఆయన వాక్యం చెప్పేది ఆపేసి దిగిలిపోయాడు. ఎంతమంది గుర్తుంది? దిగిలిపోయాడండి. ఇంకో పాస్టర్ గారికి ఇస్తే టైం కవర్ చేశాడు. తర్వాత చాలా కోపం వచ్చింది నాకు. నా దగ్గర ఉన్న చిల్లరంతా పోగు చేసి కట్టగట్టి అనగా పొట్లం కట్టి తెల్లవారుజాము నా ఫోన్ వచ్చేసింది. ఆయన వెళ్తా చెప్పాడు, సెలగన సాల్మంటారు తెల్లారుజామున వెళ్ళిపోతాడని. తెల్లవారకుండా 3 అవ్వకుండా బయలుదేరి వెళ్ళిపోయిన సైకిల్ వేసుకున్న డబ్బులు మూట కట్టిన వెళ్ళి అవి ఇస్తే ఎంత అన్నాడు, ఇంత అన్నాను, ట్రావెలింగ్కే రాదన్నాడు. అక్కడతో ఆగిపోయాం, మళ్ళీ పిలవలేదు. ఆయన ఎంత గొప్ప పాస్టర్ కదా దేవుడికి స్తోత్రం చెల్లించండి అందరూ. కరెంట్ లేకపోతే వాక్యం చెప్పలేవా? స్తోత్రం చెల్లిందామా అందరూ? కరెంట్ లేకపోయినా వాక్యం చెప్పేవారు ఉండాలి, పాటలు పాడేవారు ఉండాలి. ఎవరో లేకపోయినా పాడగలగాలి. చాలామంది అందరూ వస్తే కానీ పాట పాడరు. రానివ్వండి, ఎవరు రావాలి నీకు పాట కోసం? నీ పాటకు మార్కులు వేసేవాడు దేవుడు, మనుషులు కాదు. హల్లెలూయా. మనుషులు మెచ్చుకున్నవారు యోగ్యులు కాదు, దేవుడు మెచ్చుకున్నవాడే యోగ్యుడు. స్తోత్రం చెబుదామండి. కనుక అందరూ వస్తే కానీ పాడను అన్నవాడు కూడా పాటగాడు కాదండి. దేవుడిని కనపరచడానికి పాడాలి, మనుషుల కొరకు కాదు. దేవుని స్తోత్రం చెల్లిందాం అందరం. దైవలేఖనం అదే చెప్తుంది ప్రియులారా. హల్లెలూయా. బిగ్గరగా స్తోత్రం చెల్లించండి. చూడండి, కీర్తనలు 19వ కీర్తన 14వ వచనంలో దావీదు భక్తుడు ఏ విధంగా దేవుడు ప్రార్థన చేశాడో చూడండి. చెల్లిందామండి. హల్లెలూయా. దావీదు భక్తుని యొక్క ఎంత దేవుడట భయభక్తులు గలవాడండి. దేవా, నా హృదయ ధ్యానం, నా నోటి మాటలు నీ దృష్టికి అంగీకారములగునుగాక. మనుషు దృష్టిగా, దేవుని దృష్టిగా. దావీదు భక్తుడు అన్నాడు, దేవా నీ దృష్టికి, మనుషుల దృష్టి కాదండి. మనం చేసే భక్తి దేవుడు మెచ్చుకోవాలి. మన భక్తికి ప్రతిఫలం ఇచ్చేవాడు దేవుడే కానీ మనుషులు కాదు. దేవునికి స్తోత్రం. దావీదు భక్తుని వలె అటువంటి అనుభవాన్ని కలిగి ఉండాలి. నా నోటి మాటలు, నా హృదయ ధ్యానము నీ దృష్టికి అంగీకారముగా ఉండుగాక అన్నాడు. స్తోత్రం చెబుదామండి. దాని మీదే పాట రాసేశారు, రాజా రాజా నా యేసు రాజా. గొంతులేస్తూ పాడేసి వాళ్ళు ఆ టైంలో, ఆ పాట వచ్చిన కొత్తలో. గుర్తుందో లేదో? స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. మన ఎలిపి అబ్రహాం గారు సోమన్ గారి ఇంటి వరకు కూటం పెడితే సారమ్మ గారి ఇంటి దగ్గర ఈ యొక్క మన సురేష్ గారు నేను కూడా డ్యాన్స్ కట్టేసాము అక్కడ ఈ పాట పాడుతూ. స్తోత్రం చెబుదామండి. నాకు బాగా గుర్తు, మీకు గుర్తుందా లేకపోయినా. ఎక్కడ కూటం పెట్టామో, ఎక్కడే వాక్యం చెప్పామో నా మదిలోంచి చెదిరిపోవా ఇప్పుడు. అందుకని చెప్పిన వాక్యం మళ్ళీ అక్కడ చెప్పాం, దేవుడు ఇంకో వాక్యం ఇస్తాడు. స్తోత్రం చెల్లించండి అందరూ. బిగ్గరగా స్తోత్రం చెబుదామండి. అందుకే హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 15లో మాట రాయబడిన చదవండి. హెబ్రీ పరిశుద్ధాత్ముడు కూడా చెప్తున్నాడు ఈ మాటలో. మనం ఉన్నది ఏ కాలంలో ఉన్నాం? ఏ కాలంలో ఉన్నాం మనం? అసలు ఎవరిలోంచి రావట్లేదు. పోయే కాలమా? పరిశుద్ధాత్మ కాలం ఇది. పరిశుద్ధాత్మ కాలం అండి. పరిశుద్ధాత్ముడు మనల్ని నడిపిస్తున్న కాలం ఇది. 2024 సంవత్సరాల నుండి కూడా పరిశుద్ధాత్ముడే నడిపిస్తున్నాడు ఈ లోకాన్ని. పరిశుద్ధాత్ముడు మన మధ్యనున్నాడు. ఆయన పరిశుద్ధాత్ముడు కూడా చెప్తున్నాడు, ఆ దినముల తరువాత అనగా ప్రభువైన యేసుక్రీస్తు వారు శిలువ యాగము తరువాత మానవ హృదయాన్ని ప్రక్షాళన చేసిన తరువాత, తన రక్తముతో ఉదక స్నానం చేసిన తరువాత, వారి హృదయాలు పవిత్రపరిచిన తరువాత వారి హృదయాల మీద నా ధర్మ విధులను ఉంచుతాను. హల్లెలూయా. కనుక మన హృదయాన్ని దేవుడికి అప్పగించుకోకుండా మన హృదయాన్ని ఆయన పవిత్రపరచడు. అప్పగించుకుంటేనే హృదయాన్ని పవిత్రపరుస్తాడు. అందుకే ఆయనకు ఒక పేరు ఉందండి, పరలోకపు వైద్యుడని. ఆయన ఏ వైద్యం చేస్తాడో తెలుసా? ముందు మానవ హృదయాన్ని బాగు చేయకుండా శరీర రోగాన్ని తొలగించడు. స్తోత్రం చెబుదామండి. మానవ హృదయాన్ని బాగు చేస్తాడు ఆయన, దానికే వైద్యుడైన. స్తోత్రం చెల్లిందామండి. ఆయన పొందుల దెబ్బల చేత మన స్వస్థత వచ్చిందన్నాడు. ఆయన దెబ్బలలోంచి కారిన రక్తమే
మన పాప హృదయానికి స్వస్థత దొరికింది. దేవునికి స్తోత్రం. మనము వస్తుండగానే ప్రభువుకు అప్పగించుకుంటే ఆయన రక్తముతో మన హృదయాన్ని శుద్ధీకరిస్తాడు. అప్పుడే పరిశుద్ధాత్ముడు మన వింటున్న ప్రతి మాటను మన హృదయాలపై ముద్రిస్తాడు. హల్లెలూయా. అవి ఎన్నటికీ చెరిగిపోయేవి కాదండి. మన చచ్చినా మనలోంచి పోవంట. ఎందుకంటే అక్కడ 2 మాటలు రాసి మీకు అర్థమైందో లేదో, వారి హృదయాల మీద ముద్రిస్తాను, వారి మనసుల్లో కూడా ఉంచుతాను అన్నాడు. హృదయం ఏంటి, మనసు ఏంటి అనగా ప్రతి మానవుల్లో 2 మనసులు ఉన్నాయి. ఒకటి ఆత్మ సంబంధమైన మనసు, రెండవది శరీర సంబంధమైన మనసు. అందుకనే హృదయం అనేది అంతరంగ స్వభావం. ఆత్మ కలిగిన మనసును హృదయం అన్నారు. ఈ శరీర సంబంధమైన మనస్సును శరీర సంబంధ మనసు అన్నారు. ఆత్మ సంబంధమైన మనసులో ముద్రించబడితే ఈ శరీర సంబంధమైన మనసు కూడా అయ్యే పాటలు పాడుతుందండి. దేవుని స్తోత్రం చెల్లించండి అందరూ. అందుకే అన్నాడు భక్తుడు, హృదయములో ఉన్న దానిని బట్టి నోరు మాట్లాడును అన్నాడు. దేవుని మాటలు మన హృదయములో ముద్రించబడితే మన నోరు దేవుని కొరకు పాడుతుంది, దేవుణ్ణి స్తుతిస్తుంది, దేవునికి ప్రార్థిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే రోమాపత్రిక 2వ అధ్యాయము 28-29 కూడా రాయబడింది చూడండి. కనుక యూదులు అంటే దేవుని ఏర్పరచుకున్న ప్రజలు. ఆనాడు దేవుడు ఏర్పడిన ప్రజలు యూదులైనా, ఈనాటి దేవుడు ఏర్పరచుకున్న ప్రజలమైన క్రైస్తవులమైన, బాహ్యముగా క్రైస్తవులు అని చెప్పుకుంటే క్రైస్తవులం కాలేమో. అయ్యా మేము క్రైస్తవులు చెప్పుకుంటూ క్రైస్తవురాలు కాలేవు, క్రైస్తవుడు కాలేవు. ఆనాడు వారు యూదులు అని చెప్పుకున్నా యూదులు కాలేరు. ఎందుకంటే వారు అక్షరార్థమైన సున్నతి పొంది, ఈ బాహ్యమైన సున్నతి పొంది మేము యూదులం, దేవుని చేత నిబంధన కలిగిన వారు, దేవుని ప్రజలంటే మేమే అనుకునేవారు వాళ్ళు. కానీ దేవుడు కోరేది అంతరంగ స్వభావం మారాలని. అంతరంగములో జరగాలి సున్నతి, అనగా నీ ఆత్మలో కలగాలి మార్పు, నీ ఆత్మకు రక్షణ కలగాలి. దేవునికి స్తోత్రం. ఏదో నీటి బాప్తిసం పొందినంత రాని నువ్వు దేవుని బిడ్డవు కాలేవు, నువ్వు క్రైస్తవుడు కాలేవు. నువ్వు నీటి బాప్తిసం పొందిన తరువాత ప్రభువైన అయిన క్రీస్తుకు నువ్వు అప్పగించుకోవాలి. ఎందుకంటే క్రీస్తు మార్గంలోకి వచ్చావు నీవు, రక్షణ మార్గంలోకి వచ్చావు నీవు. రక్షకుడైన క్రీస్తుకి అప్పగించుకుంటే నీ ఆత్మకు బాప్తిసం ఇస్తాడు ఆయన, మీ ఆత్మలో సున్నతి చేస్తాడు ఆయన. హల్లెలూయా. అందుకే యోహాను భక్తుడు అన్నాడు, బాప్తిసం ఇచ్చే యోహాను అన్నాడు, నేను మారు మనసు నిమిత్తం నీళ్ళలో బాప్తిసం ఇస్తున్నాను, నా వెనుక వచ్చుచున్నవాడు నాకంటే గొప్పవాడు, ఆయన ఆత్మలోను అగ్నిలోను బాప్తిసం ఇస్తాడన్నాడు. కనుక ఆత్మ బాప్తిసం అనేది, ఆత్మ సున్నతి అనేది యేసుక్రీస్తు ప్రభువారు ఇచ్చేది. దేవునికి స్తోత్రం. నువ్వు నమ్మి బాప్తిసం పొందిన నీవైనా నేనైనా ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి అప్పగించుకుంటే ఆయన మన ఆత్మకు సున్నతి చేస్తాడు. హల్లెలూయా. మన ఆత్మలో మార్పును కలగజేస్తాడు, మన ఆత్మ శుద్ధీకరిస్తాడు. హల్లెలూయా. కనుక ఈనాడు చూడండి, 5వ సోదరులు ఎంతోమంది ఎన్నెన్ని కార్యాలు చేస్తున్నారు ఆత్మశుద్ధి కొరకు. ప్రియులారా గమనించాలి, ఈ ఆత్మశుద్ధి అనేది ప్రభు అయిన యేసుక్రీస్తు తప్ప ఎవ్వరూ ఇవ్వలేరండి. ఎందుకంటే ఆయనే నశించిపోతున్న ఆత్మల కొరకు ప్రాణం పెట్టిన దేవుడు. దేవుని స్తోత్రం చెబుదామండి. కనుక ఆత్మశుద్ధి అనేది ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఇచ్చేది. నువ్వు ఆయనకు అప్పగించుకుంటే మీ ఆత్మను శుద్ధీకరిస్తాడు, నీ ఆత్మకు సున్నతి చేస్తాడు. అప్పుడు నీ ఆత్మ ఎప్పుడైతే శుద్ధీకరించబడిందో నీ వింటున్న దేవుని మాటలన్నీ పరిశుద్ధాత్ముడు నీ ఆత్మలో ముద్రిస్తాడు. ఆత్మలో ముద్రించినవి ఈ శరీర సంబంధం మనస్సు మాట్లాడుతుంది. హల్లెలూయా. ఎందుకంటే ఈ ఆత్మ శరీర సంబంధం మనసులోకి పంపిస్తుందండి. కనుక అందుకనే దేవుని పాటలు పాడేవారు లోక సంబంధం పాటలు పాడగలరా? పాడలేరండి. దేవుని పాటలు హృదయంలో ఉంటే నీ మనస్సు వేరే పాటలు పాడలేదు. వేళ చూడండి, అన్ని రకాల పాటలు పాడేస్తున్నారు ఆర్కెస్ట్రా వాళ్ళు. ఏంటది? వారి హృదయంలో లేవేసే పాటలు ఎక్కడున్నాయి? సెల్లో ఉన్నాయి, పుస్తకంలో ఉన్నాయి. హృదయంలో ఉంటే ఖచ్చితంగా వేరే పాటలు పాడతారా? నోటితో
పాడరండి. నేను అక్కడ డ్యాన్సులు చూస్తే ఆశ్చర్యపోయాను. నిజంగా అంతరంగంలో దేవుని మాటలు నీ హృదయములు ఉంటే వేరే పాటలు పాడించడానికి కానీ పాడడానికి కానీ మనసు రాదండి. అటువంటి వారు ఉండకండి. మిశ్రమ క్రైస్తవులు అవ్వకండి. ఎంత వేదనో మాకు ఆత్మలో దుఃఖం ఏర్పడింది. అక్కడ కొంతమంది ప్రశ్నించారు, ఇదేంటండి క్రైస్తవ పెళ్ళి కదా అన్నారు. మేము చెప్పలేం బాబు, వారిని అడగండి, ఇంటి వారితో వెళ్ళిపోచ్చేస్తాం. స్తోత్రం చెబుదామండి. హల్లెలూయా. మరియా మంది, అయ్యా అయ్యగారికి పాస్టర్ గారికి కానుకలతో ఏదో నువ్వు చూసుకోమ్మా, నాకు సంబంధం లేదని వచ్చేసాను నేను. ఎందుకంటే క్రైస్తవంగా జరగాలి. లాస్ట్ వరకు స్టార్టింగు ఎండింగ్ కూడా దేవుడిని మహిమపరచాలి. కానీ నిన్న జరిగింది అక్కడంతే. ఆ పాస్టర్ గారు మేము స్టేజ్ దిగాం, ఇంక పట్టుకున్నారండి వాళ్ళు. అప్పుడు వరకు వేసే పాటలు పాడారు వాళ్ళు. ఇంకా చూసుకో, అంబేద్కర్ పాటలు అంటారు, మధ్యలో అండి భోజనం చేసిన వాళ్ళు అందరూ వచ్చి వినండి అంటుంది అమ్మాయి. స్వాతం చెల్లిద్దాము అందరూ. ఎంత భక్తి చేస్తారో, పైకి ఎందుకు వచ్చిన భక్తి అది. కాబట్టి ప్రియులారా, దేవుని మాటలు మన హృదయములో ముద్రించబడితే, మన అంతరంగములో ముద్రించబడితే మన నోరు వేరే మాటలు మాట్లాడదు, వేరే పాటలు పాడదు. దేవుని స్తోత్రం చెల్లించండి. కనుక దయతో ఎందుకు చెప్తున్నానంటే, ఏదో అయిపోతున్నాయి, కానీ మీరు కూడా ఏదన్నా పెట్టుకున్నప్పుడు వెనకాలే వారిని తగిలింతున్నారు. ఆ పని చేయకండి. స్తోత్రం చెల్లిందామండి. రౌపాల్ గారు ఎన్నో ప్రయత్నాలు చేశాడు. సౌండ్ మేమే పెడతాం, ఆర్కెస్ట్రా మేమే పెడతాం, అయితేనే మేము చేస్తామని చెప్పాడు కఠినంగా ఆయన. వాళ్ళే ఆర్కెస్ట్రా మీరు పెట్టండి కానీ సౌండ్ వద్దని మార్పించేశారు ఈయన చేత. ఆ లాజర్ గారు సౌండ్ పెడితే అన్నీ కొట్టొచ్చని. ఈయనే సౌండ్ పెట్టాడు అనుకో, 2 గంటలకు క్లోజ్ అయిపోద్ది, వేసే పాటలతో ముగ్గుం పడుతుంది అని వాళ్ళకి అర్థమైపోయింది. అందుకని సౌండ్ సిస్టమ్ లాజర్ గారు చదివి పెట్టుకుని రాత్రి నుంచి సినిమా పాటలు, డ్యాన్సులు అవి పనిచేద్దాం. మరి అలా ఉండకూడదు క్రైస్తవులు. స్తోత్రం చెల్లించండి అందరూ. హల్లెలూయా. ఎందుకంటే మొహమాట లేకుండా చెప్తాం మేము, మీకు కష్టమైనా కానీ. కానీ క్రైస్తవ వివాహంలో కానీ, క్రైస్తవ కార్యక్రమాల్లో కానీ క్రీస్తు యేసుని గురించి పాటలే, ప్రార్థనే, వాక్యమే ఉండాలి. స్టార్టింగ్ అవే, ఎండింగ్ అదే ఉండాలి తప్ప ఎండింగ్లో ఎవరినో తీసుకుని ఏ పాటలు పాడడానికి వీలు లేదు. అలా చేయకండి దయతో. దేవుని స్తోత్రం చెబుదామండి. కనుక పెదాలతో భక్తి చేస్తే అలా చేస్తారండి. పెదవుల మీదే క్రైస్తవులు, హృదయాంతరంగంలో క్రైస్తవులు కాదు చాలామంది ఈనాడు. అటువంటి వారం కాకూడదు. దేవుని స్తోత్రం చెబుదామా. బిగ్గరగా దేవుని స్తుతించండి అందరూ. హల్లెలూయా. కనుక ప్రియులారా, దేవుని గ్రంథం హెచ్చరిస్తుంది. చూడండి, కొరింథీ 2వ పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం చదివినట్లయితే, నిజంగా అంతరంగంలో నిజంగా దేవుని వాక్యం ముద్రించబడితే పౌలు భక్తులు లాంటి సాక్ష్యం మనలోకి వస్తుంది. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, బైబిల్ ఖచ్చితంగా చెప్తుంది, నిజంగా నీ హృదయాంతరంగంలో దేవుని వాక్యం ముద్రించబడితే ఆ దేవుని పట్ల విశ్వాసం మనకు కలుగుతుంది. విశ్వాసం కలిగిన మాటలు మాట్లాడతాం. ఆయన అంటాడు, విశ్వసించితము కనుక మాట్లాడితిమి అని రాయబడిన ప్రకారం విశ్వాసము గల ఆత్మను గలవారమై యేసును లేపినవాడు మమ్మల్ని కూడా లేపి ఆయనతో కూడా నిలవబెట్టినని విశ్వసించుచున్నాం కనుక మాట్లాడుచున్నాం. కాబట్టి మేము అధైర్యపడం. మా బాహ్య పురుషుడు కృషించుచున్నాను, మా ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూచుచున్నాం. కనుక క్షణమాత్రను చులకమైన శ్రమ మాకు అంతకంతకు నిత్యమైన మహిమాభారం మాలో కలగజేస్తూ ఉన్నవి. ఎందుకంటే దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. హల్లెలూయా. దేవుని వాక్యం మన హృదయాంతరంగంలో ముద్రించబడితే మనం దేవుణ్ణి యందు విశ్వాసం ఉంచుతాం. విశ్వాసము గల ఆత్మ గలవారుగా ఉంటాం. విశ్వాసం ఆత్మ మనలో ఉంటే శరీరానికి ఎన్ని వ్యాధులు వచ్చినా, బాధలు వచ్చినా, ఈ శరీరము చిక్కి శైల్యమవుతున్నా మన అంతరంగ పురుషుడు దినదినము నూతన పరచబడతాడని ఆత్మలో బలవంతులమనే విశ్వాసం మనలోకి వస్తుంది. ఎన్ని శ్రమలు వచ్చినా, కష్టాలు వచ్చినా అవి క్షణమాత్రముండు చులకని శ్రమగా భావిస్తాం. దేవుని శక్తి మనలో ఉందని గ్రహిస్తాం. అప్పుడు మనం దృశ్యమైన వాటిని చూడం, అదృశ్యమైన దేవుని మీదే మనసు పెడతాం, నిదానించి చూస్తామటండి. ఎందుకంటే దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. స్తోత్రం చెబుతారండి. హల్లెలూయా. కనుక ప్రియులారా,
దేవుని ప్రజలైన మనం ఎప్పుడు అదృష్టుడైన దేవుని వైపు చూసేవారంగా ఉండాలి. ఆ దేవునికి ప్రార్థించేవారంగా ఉండాలి. అదృష్టుడైన దేవుణ్ణి పాటల ద్వారా మహిమపరిచేవారంగా ఉండాలి. ఎందుకంటే ఎబ్రీ పత్రిక 16:25 ఉంది, పౌలు శీలలు గాయాలతో ఉన్నారు, సువార్త ఖైదీలుగా చెరసాలలో బంధించబడ్డారు. అక్కడ ఖైదీల మధ్య అయినా కానీ, బొండలతో కాళ్ళు బిగించినా కానీ వారు అర్ధరాత్రి వరకు పాటలు పాడుతూనే ఉన్నారు, ప్రార్థన చేస్తూనే ఉన్నారు. ఏ పాటలు పాడారండి అక్కడ? యేసయ్యను గూర్చిన పాటలు. హల్లెలూయా! యేసును గూర్చిన పాటలు పాడుతున్నారు, యేసయ్యకు ప్రార్థన చేస్తున్నారు. కనుకనే యేసయ్య మహిమ వారు ఉన్న చెరసాల మీదకి దిగి వచ్చింది. దేవునికి స్తోత్రం. నిజంగా మనఃపూర్వకముగా మన హృదయములో దేవుని పట్ల విశ్వాసం ఉంటే, మన హృదయములో దేవుని వాక్యముతో ముద్రించబడితే, ఎన్ని కష్టాలైనా శ్రమలైనా శోధనలైనా కానీ ఆయన స్తుతించకుండా ప్రార్థించకుండా పాటలు పాడకుండా ఉండలేవు. హల్లెలూయా! ఎందుకంటే శ్రమల్లో కూడా దేవుని స్తుతించే బిడ్డగా మారిపోతాం. ఎందుకంటే దేవుని మాటలు అంత శక్తి గలవి ప్రియులారా. దేవుని మాటలు మన హృదయములో నిలిస్తే మనలను కష్టాల్లో శ్రమల్లో శోధనలో కూడా చింతించకుండా సంతోషముతో దేవుని స్తుతించేవారిగా ఆరాధించేవారిగా చేస్తాయి. ఈ అనుభవం ఎప్పుడైతే మనలోకి వస్తుందో అప్పుడే దేవుని మహిమను చూస్తాం. ఆ మహిమలో మన ప్రతి అవసరత తీర్చబడుతుంది. దేవుని మహిమ దిగిరాగానే పౌలు శీల బంధకాలే కాదండి, వారి పాడిన పాటలు ప్రార్థన విన్న ఖైదీలందరూ బంధకాలు తెంచబడ్డాయి. ఆ మహిమను చూసిన చెరసాల నాయకుడు కుటుంబం కూడా రక్షించబడింది. దేవునికి స్తోత్రం చెబుదామండి. అదే దేవుడు కోరుకుంటున్నాడండి. మన కష్టాల్లో శ్రమల్లో శోధనల్లో మనకు ఎదురవుతున్న ప్రతివేని క్లిష్టమైన పరిస్థితుల్లో ఎన్ని కొదువులున్నా కొరతలున్నా కానీ ఆ దేవదేవుని స్తుతించే అనుభవం, ప్రార్థించే అనుభవం, పాడి కొనియాడే అనుభవం మనలో ఉంటే ఆయన మహిమను చూస్తాము. హల్లెలూయా! ఆయన మహిమలో మన ప్రతి అవసరత తీర్చబడుతుంది. అది చూసిన వారు అనేక మంది రక్షించబడతారండి. అది దేవుడు కోరుకుంటున్నాడు. అదే దేవుడు కోరుకుంటున్నాడు. ఈ విషయమే ఈ కీర్తనలో రాయబడి ఉంది. దేవుని స్తోత్రం చెబుదామండి. ఇటువంటి అనుభవాన్ని మనం కలిగి ఉంటే ఏ క్షణములో శరీరాన్ని విడిచిపెట్టినా మరుక్షణమే ఆయన మహిమలో మనం ప్రవేశిస్తాం, నిత్య విశ్రాంతిలో చేర్చబడతాం. ప్రియులారా, అటువంటి అనుభవాన్ని మనందరం కలిగి ఉండడానికి ఇష్టపడదాం. రండి, ఎవరికి వారు నిలబడండి, దయతో మనసు నిలుపుకోండి, ప్రార్థన చేద్దాం. ప్రార్థన. దేవా, మీకే వందనాలు, స్తోత్రాలు, స్తుతులు అర్పిస్తున్నాం. దినారాధనలో మీ సన్నిధి నుంచినందుకు వందనాలయ్యా. అవును ప్రభువా, ఇవేదో నామకార్థ క్రైస్తవులంగా కాకుండా హృదయాంతరంగంలో నీ యందు విశ్వాసము కలిగిన క్రైస్తవ బిడ్డలముగా నీ లేఖనములను హృదయములో కలిగి నీ యందు విశ్వాసముతో శ్రమైనా కష్టమైన వ్యాధైనా బాధైనా ఎటువంటి క్లిష్టమైన పరిస్థితులు ఎదురైనా నిన్ను స్తుతించేవారుగా ఆరాధించేవారుగా నిన్ను గణపరిచేవారుగా మేము అన్నప్పుడే నీ మహిమను చూడగలమని, నీ మహిమలో మా ప్రతి అవసరత తీర్చబడుతుందని నీ లేఖనాల ద్వారా తెలియపరిచావు నాయనా. అటువంటి అనుభవం ఈ కడవరి దినాలు మీ అందరూ కలిగి ఉండడానికి కృపనివ్వండి తండ్రి. ఏదో నాయన పెదవులతో భక్తి చేసేవారం కాదు, ఏదో ప్రభు బిడ్డలమని చెప్పుకుంటూ అయ్యో ప్రభువా అని లోకములో ఏదో మనుషుల మెప్పు కొరకు భక్తి చేసేవారం కాదు నాయనా. పరిపూర్ణ విశ్వాసముతోనైనా అయ్యా మా ప్రారంభ దినాల నుంచి మా జీవిత అంతం వరకు కూడా నిన్నే స్తుతించే బిడ్డగా, నిన్నే కొనియాడే బిడ్డలముగా, నిన్నే గణపరిచే బిడ్డలముగా ఉండటకు నీ కృపనివ్వండి, సహాయం చేయండి. వచ్చిన ప్రతి బిడ్డను దీవించండి, తెచ్చిన ప్రతి కానుక అంగీకరించండి. ఎవరి అవసరత అక్కర బట్టి ఉన్నారు వారి ప్రతి అవసరకరమయములో తీర్చున్నాయినా. గర్భఫలం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డల గర్భాలు తెరవండి. గర్భవతులు ఉన్నారు, ఆరోగ్యాలను గ్రహించునైనా. సుఖ కానుకలు ఇవ్వండి తండ్రి. వారి గర్భములో ఉన్న ప్రతి లోపాలు సరిచేసి
ఆ రోజుల బిడ్డల నుంచి ఆశీర్వదించండి. బాలింతలుగా బలం, చిన్న బిడ్డలపై దయాకిడిని ఉంచండి. యవనస్సులు, సండే స్కూల్ బిడ్డలను దీవించునైనా. వివాహ ప్రయత్నం వారికి మార్గం తెరవండి. వివాహమైన వారి వైవిక జీవితాలు సుఖమయించండి. మందిర నిర్మాణంలో సహకరించిన కుటుంబాలను, ఈ పరిచర్యకు సహకరిస్తున్న కుటుంబాలను దీవించునైనా. ఆయా దేశాల్లో, ఆయా రాష్ట్రాల్లో, ఆయా ప్రాంతాల్లో ఉంటున్న సంఘ బిడ్డలందరిపై నీ కాపుదలకు అందుస్తుంచండి. వారి కష్టార్జితాన్ని దీవించి తద్వారా కుటుంబాలకు మేలు దయచేయండి. విద్యా సంవత్సరములు ఆయా తరగతులు చదువుతూ ఆయా ప్రాంతాల్లో ఉంటున్న సంఘ బిడ్డలందరిపై నీ కాపుదలకు అందుస్తుంచునైనా. మీకు వందనాలయ్యా. ఓ ప్రియ తల్లి శాంతరత్నం గారిని బలపరచండి. ప్రియ తల్లి దయామణి గారిని బలపరచండి. అయా తల్లి మిరియాము గారిని, వారి పెద్ద కుమార్తెను కూడా దర్శించి బలపరచండి. సోదరుడు నెహమి గారి యొక్క తండ్రి గారు అబ్రహాం గారిని కూడా ఆయుష్ పెంచి ఆరోగ్యం ఇవ్వండి. తమ్ముడు నాయన అశోకును కూడా దర్శించి ఆ అనారోగ్యం నుంచి విడించి ఆరోగ్యము, శక్తిని, బలమునిచ్చి నీ సాక్షిగా వాడుకోనైనా. నేను ఎరిగిన బిడ్డ నాయన లోక వ్యసనాలకు బానిసై నీకు దూరం అయ్యాడు. దయతో గద్దించి బుద్ధి చెప్పి భార్య బిడ్డలతో నీ సన్నిధిలో సహవాసులు ఎదిగే కృప తమ్ముడికి దయచేయండి నాయన. ఇంకా ఎంతమంది బలహీనుల రోగులై ఉన్నారో ప్రతి ఒక్కొక్కరిని దర్శించి బలపరచమని, కృప చూపించమని, సహాయము చేయమని యేసు ఉన్నత నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి దివ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి, సమాధానం మనకి, మన కుటుంబాలకు, క్రీస్తు యేసుని ప్రేమిస్తున్న సకల ప్రజలకు సదాకాలం దేవుని కృపా సమాధానం తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్. యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం. యేసు నామానికి సంపూర్ణ విజయం. అపవాది క్రియలు కనంత నాశనం కలుగును గాక. ఆమేన్. ఆమేన్. అందరికి వందనాలు. దేవుడు మేము దీవించుగాక. ఆమేన్.